అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జ్యూసీ జున్ను వల్గస్. చారు చేశానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఎలా చేసానో చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, కొన్ని మిరియాలు, కొన్ని మెంతులు వేసుకొని కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిపాయలు వేసుకొని కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కూడా వేగగానే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమాటా ముక్కలు వేసి మంచిగా కలపాలండి. ఇవన్నీ మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసి ఆ తర్వాత పుదీనా, మెంతి ఆకులు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలి. ఒక్కొక్క కట్ట వేసేసుకోవాలండి. చిన్న చిన్న కట్టలే అవి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కారం పొడి వేసుకోవాలండి. నేను ఫస్ట్ ఒక స్పూన్ వేసి ఆ తర్వాత మరికొంచెం కారం పొడి వేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండుని తీసుకొని మంచిగా పిసికి దాని రసం అంతా తీసి ఈ కర్రీలో వేసేసేయాలి. వేసేసి మంచి కలుపుకొని ఆ చింతపండులో మరికొన్ని నీళ్ళు పోసి మరొకసారి పిసికి వాటర్ అంతా ఈ కర్రీలో వేసేసేయాలి. ఇప్పుడు మంచిగా కలపాలండి. కలిపేసి మూత పెట్టి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి ఇలా మరుగుతున్న టైంలోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త ధనియా పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకొని దింపేయడమే ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.